ఎవడో పనికిరాని లుచ్చా నా కొడుకులంతా కూడా ఏంటో పెట్టుకుంటా అంటారు ట్వీట్లు. పెట్టిన వాళ్ళందరినీ టీడీపీ వాళ్ళు మా వాళ్ళు అనుకుంటే మేమేం చేయలేం. మేము ఎలా చూస్తామరా అంటే కూటమిలో చిచ్చు పెట్టడానికి ఇలాంటి విశ్వ ప్రయత్నాలు అనేది చాలా చేస్తా ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ట్రాప్ లో పడ్డవాడు ఇబ్బంది పడతాడు. ఎందుకంటే మహాసేన రాజేష్ అనేవాడు మహాసేన రాజేష్ అనే వాడనే అంటా నేను. ఎందుకంటే వాడు వాడు పోస్టు చూస్తే ఒకరిని తగ్గించే క్రమంలో ఒకరిని తగ్గించాలనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది తప్ప వాళ్ళ లీడర్ ని పొగుడుకోవాలనే కాన్సెప్ట్ వాళ్ళలో ఉండదు. చంద్రబాబు నాయుడు లోకేష్ కే పెట్టాడు వాడు ఏకంగా ఏమే నోడు సారీ టు సే ద నేమ్ ఫిజికల్ ప్రెజెన్స్ అనే పదాన్ని వాడినాడు. మీరు కానీ చూసినట్టయితే ఎంత దారుణం అంటే అంత దారుణం. మేమే భయపడ్డాం చెప్పాలంటే. విషయం తక్కినాడు అసలు చెప్పాలంటే. ఒక పెద్ద చెట్టు ముందు చిన్న విత్తనం మొలవదు అన్నాడు. చిన్న చెట్టు పెరగదన్నాడు రాగి చెట్టు కింద. మేమేమనుకున్నామంటే అరే ఇది కొంపదీసి పెద్ద చెట్టు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, చిన్న చెట్టు అంటే జనసేన ఏమో ఇలా చెప్పాడేమనుకుంటే కాదు సార్. ఏకంగా చంద్రబాబు నాయుడు చెట్టు అని చెప్పి చిన్న విత్తనాన్ని చిన్న మొక్కని లోకేష్ గారు తీసుకొచ్చారు కాన్సెప్ట్ లో. కాబట్టి మీరెవరో అది చూడలేదేమో. అక్కడ నుంచి స్టార్ట్ అయింది కాన్సెప్ట్ అంతా కూడా. అక్కడ పలికిన పలుకుల్ని వాడెవడ పొరంలోకి రాజేష్ మహాసేన వాడు లాక్కొచ్చినాడు. అనవసరంగా ఏంటంటే అనవసరంగా మేమందరికీ ఒక స్టఫ్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు మా బాధ అదే.